జనసేనకి టీడీపీ బలమా, టీడీపీకి జనసేన బలమా? జనసేన బినామీ పార్టీ అంటే టీడీపీలో అంతర్భాగం. టీడీపీలో ఎలాగైతే మహిళా విభాగము, విద్యార్థి విభాగము, ఐటీడీపీ ఎట్లా ఉన్నాయో జనసేన అట్లా ఒకటి, అంతే. కేవలం ఒక బినామీ పార్టీ. సో 1994 నుంచి చంద్రబాబు గారు టీడీపీని తన భుజాల మీద మోస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. కొన్నిసార్లు ఓడిపోని, కొన్నిసార్లు గెలవని. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? చంద్రబాబు గారి తర్వాత లోకేష్ ఈ 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితేనే బెటర్. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితేనే బెటర్. ఎన్నికల ముందర ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆయన తనదైన శైలి, తనదైన ముద్ర వేయడానికి సమయం సరిపోదు. తనదైన పరిపాలన, తనదంటూ కొన్ని పథకాలు ఇప్పుడు మొదలు పెడితేనే రాబోయే ఎన్నికల్లో లోకేష్కి ఓటేయండి, ఇది లోకేష్ అని అడగచ్చు. అలా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 సంవత్సరాలు కొనసాగి చివరి సంవత్సరంలో ఇస్తే ఓట్లు పడవు. ఓకే. సో లోకేష్కి ఇప్పుడే పగ్గాలపు చెప్పాలి. ఓకే. సో ఫైనల్గా సార్, మీరు జనసేన నుంచి బయటకు వచ్చారు, ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? నేను ఏ పార్టీలో లేను. మీరు అన్నారు కదా ఇందాక, ఏ డబ్బులు ఇస్తే ఏ పార్టీ కోసం పనిచేస్తారని. నా దగ్గర కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఏ పార్టీ ఉపయోగపడతాయో ఆ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ఆదరణ పొందాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, కావాలంటే ఇస్తాం మనం. అమలు చేసుకుంటే ఆయనకి, ప్రజలకి నా ఏ కార్యాచరణ సరే నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి, పార్టీకి ఉపయోగపడాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గోదావరి నదీ జలాలు రాయలసీమ తరలించడానికి ఏం చేయాలి, అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం రద్దు చేసి ఆ డబ్బులతో గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకెళ్తానని కార్యాచరణ చేపడితే ఆయనకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. సో జనసేనకు కూడా అడిగితే ఇస్తారా మీరు? జనసేన పార్టీ కాదు కదా, జనసేన పార్టీ అని నేను నమ్మను. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. అయితే జనసేన పార్టీ అనే పార్టీ కానప్పుడు దానికి సలహా సూచనలు చెప్పడం. సార్ 2029 ఎలక్షన్లో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తే ఎవరు ముఖ్యమంత్రి రేసులో ఉంటారు? 2029లో 2024లో పార్టీలు కలిసి కూటమిగా ఉన్నప్పటికీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి సీఎం, ఈవీఎం ట్యాంపరింగ్ జరగకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రేసులో ఉన్నారంటారు, ఈవీఎం లేకపోతే. సో అంటే ఫ్యూచర్లో కాపు వ్యక్తి సీఎం అయ్యే అవకాశం లేదంటారా? కాపు వ్యక్తి సీఎం అవ్వలేదంటారు ఏంటండి బాబు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు? రెడ్డి. మీరే చెప్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు అంటే రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రెడ్డి కదా సార్. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీయండి దయచేసి. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి కులం అనే కాలంలో రెడ్డి అని ఉందా, కాపు అని ఉందా చూడండి. కాపు సీఎం, కాపు సీఎం, కాపు సీఎం అని చచ్చిపోతారంటండి బాబు. కాపు ఎప్పుడో సీఎం అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి అత్యద్భుతమైన పరిపాలన సాగించిన వ్యక్తి. మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంట్ కానీ, రాష్ట్రానికి ఒక డైరెక్షన్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అతని కాస్ట్ సర్టిఫికేట్లో కాపు అని ఉంది. మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే ఈ కాపులు అనేవాళ్ళు, ఈ పవన్ మెగా కుటుంబం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా కాపులని తెలిసి అందరూ అటు పోతారని, ఆయన కాపులు కాదని ప్రచారం చేసి వాళ్ళు రెడ్లు అని చెప్పడం ఏంటి? రెడ్లు అందరూ కాపులే. మీరు అందుకే చెప్పాను నేను, ఈ కాపు, కమ్మ, వెలమ, బలిజ, వీళ్ళందరూ ఏంటి 300 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ శూద్రులే. వీళ్ళ పేర్లు మెల్లమెల్లిగా ఇవన్నీ టైటిల్స్. రెడ్డి కానీ, నాయుడు కానీ, చౌదరి కానీ, రావు కానీ, ఇవన్నీ టైటిల్స్. ఇవి కులాలు కాదు. రెడ్డి అనేది కులం కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, దయచేసి ఆ వీడియో క్లిప్ ప్లే చేయండి. రేవంత్ రెడ్డి రెడ్లందరూ కాపులే అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నారు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేశారు అనుకోండి, బాబు నా క్యాస్ట్ సర్టిఫికేట్లో నా కులం కాపు అని ఉంది, రెడ్డి అనేది టైటిల్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారనుకోండి, ఈ మెగా కుటుంబం దుకాణం బంద్. ఈ కాపు నాయకుడు దాసరి రాము, అక్షర సత్యం, ఈ కాపు కులపిచ్చి వాళ్ళ దుకాణాలన్నీ క్లోజ్. కానీ నాయకులు ప్రకటించిన కొంతమంది కార్యకర్తలు ఎవరైతే రెడ్డిస్ ఉన్నారో, రెడ్డిస్ వేరు కాపులు వేరు వాళ్ళే చెప్తున్నా కదా. ఇవన్నీ
సమాజంలో ఐక్యత లేకుండా విడివిడిగా విభేదాలు సృష్టించడం కోసం చొప్పించబడిన ఇవి. 300 సంవత్సరాల క్రితం వెళ్తే 10-15 తరానికి వెళ్తే అందరూ శూద్రులే బాబు, అందరూ ఒకటే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 కులాలు, ఇంకా వేరే కులాలు లేవు. సో కాపు ముఖ్యమంత్రి కాలేదని తీసిపెట్టండి, నేనైతే నమ్మను. వైఎస్ రాజశేఖర రెడ్డి కాపు, జగన్మోహన్ రెడ్డి కాపు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉన్నదాన్ని బట్టి నేను అంటున్నా. వీళ్ళు ఈ సొల్లు చెప్పే వాళ్ళు ఏం చెప్తారు, రాయలసీమలో కాపులని కాపు అంటారు, బలిజ అంటారు, కమ్మోళ్ళని నాయుడు అంటారు, అదే ఆంధ్రాకి వచ్చేటప్పటికల్లా వీళ్ళు చౌదరి అంటారు. ఇవన్నీ మనం పెట్టుకునియే, ఇవన్నీ తీసి అవతల పడేయండి. ప్రజల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే సమగ్రాభివృద్ధే అందరి అభివృద్ధి. నా ఒక్కడి కులమే బాగుపడాలి అని కాపు అనుకుని, నా ఒక్కడి కులమే బాగుపడాలని కమ్మోళ్ళు అనుకుని, రెడ్లు అనుకుని, బీసీలు అనుకుని, ఎస్సీలు అనుకుని రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందితే అన్ని కులాలు బాగుపడతాయి. సో ఎవడైనా సరే ఇకపైన నా కులవాడు ముఖ్యమంత్రి కావాలంటే వాడి ముందు చెప్పు తీసుకొట్టండి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడేవాడే రాజకీయ నాయకుడు. మిగతా వాడు ఆ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు, ఆ కులానికి కూడా ద్రోహం చేస్తున్నాడు. ఈ మెగా కుటుంబం వాళ్ళు ఏం చేశారు, జీవితాలు నాశనం చేశారు, 3 తరాల జీవితాలు నాశనం చేశారు. వాళ్ళ ఫ్లెక్సీలకి బ్యానర్లు కట్టాలా కాపులే, వాళ్ళ సినిమాలు బ్లాక్ టికెట్లు కొనుక్కోవాలా కాపులే, వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఆ పార్టీని తీసుకెళ్ళి ఇంకో పార్టీకి అమ్మేయాలా కాపులు ఓట్లే. కాపుల్ని దగా, ఈ మెగా కుటుంబం చేసిన మోసం ఎవరు చేయరు. కాపులకి ఈ మెగా కుటుంబం ఒక దగా కుటుంబం. కానీ రెడ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డి అనేవాళ్ళు వాళ్ళు కంపెనీలు పెట్టడం కానీ, వాళ్ళు వేరే కంపెనీస్ స్థాపించడం కానీ వాళ్ళు చేస్తారు. చౌదరీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చౌదరీస్ వర్గం ఎక్కువ కంపెనీస్ పెడతారు, కాంట్రాక్ట్లో వాళ్ళు అవి తీసుకుంటారు. మధ్యలో కాపులు ఒక్కటికి ఎటు కాకుండా అయిపోయారు. అంటే కాపులు ఇటు కంపెనీస్ ఉండవు, ఇటు కాంట్రాక్ట్లు రావు. కాపు కులానికి ఉన్నది ఒక మెగా కుటుంబమే ప్రైడ్. 40 సంవత్సరాల నుంచి చెప్పుకోవడానికి కాపు కుటుంబంలో ఉన్నది ఒక మెగా కుటుంబమే. కాపుల పట్ల అది దగా కుటుంబం. అంటే కాపుల పట్ల దగా కుటుంబం అది. చిరంజీవి కాపులతో ఓట్లు వేసుకొని పార్టీ తీసుకెళ్లి రాజ్యసభ పదవి, కేంద్ర పదవి కోసం కాపులందరూ అమ్మేశాడు. అటు ఈయనేమో కాపులతో ఓట్లు వేసుకొని డిప్యూటీ సీఎం కోసం ఈయన అమ్మేశాడు. ఈయనేమంటున్నాడు, మా నాయకుడు ఎవడో రేషన్ బియ్యం అమ్ముకుంటే ఇంకో నాడు కంప్లైంట్ ఇచ్చాడు, ఇది కరెక్టేనా, రేషన్ బియ్యం అమ్ముకోవాలి కదా అన్నాడు. అంటే అవినీతి చేయాలి కదా అన్నాడు పవన్ కళ్యాణ్ ఓపెన్గా. కింది స్థాయి నాయకులే రేషన్ బియ్యం అమ్ముకుంటుంటే పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నాడో అర్థం చేసుకోండి. అమరావతి ల్యాండ్ పూలింగ్లో గణనీయమైన వాటా ఉంటుంది, అది పెద్ద స్కామ్. అది పవన్ కళ్యాణ్ ఈజ్ అ స్కామ్ స్టార్. కాపుల ఓట్లన్నీ వేయించుకొని ఈ రోజున కాపుల్ని టీడీపీ వాళ్ళు తిడితే తిట్టించుకోండి అంటున్నాడు, కొట్టించుకోండి అంటున్నాడు, అవమానాలు భరించండి అంటున్నాడు, ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నాడు. కాపులందరినీ చంద్రబాబు నాయుడికి అమ్మినట్టు కాదా? పల్లెటూరులో ఏమన్నారు తెలుసా, పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ వేశ్య అంటున్నారు. మీరు పల్లెటూరులోకి వెళ్ళి అడగండి పవన్ కళ్యాణ్, కాపులు అంటున్నారు ఆ మాట, రాజకీయ వేశ్య. కాపులకి మెగా కుటుంబం చేసింది ఏమీ లేదు, కేవలం దగా. కాపుల పట్ల దగా కుటుంబం.